అయితే చిలుక ప్రవీణ్ ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక మత పెద్దకు సంబంధించినటువంటి విషయంలో ఈయన చిలుక ప్రవీణ్ మాట్లాడుతూ నోరు జారాడు అన్నటువంటి ఒక దాంతో అక్కడ ఒక 1 hour వీడియోలో నుంచి 2 minutes వీడియో కట్ చేసి అది వైరల్ చేసి ఆ వీడియోని ఆధారంగా చిలుక ప్రవీణ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా 2-3 కేసులు నమోదైనాయి. ఇక్కడ 90 సంవత్సరాలు నేను టైం స్లిప్ అయ్యాను, కానీ తర్వాత నేను ఖురాన్ చదివాను, అప్పుడు నాకు తెలిసింది 60 సంవత్సరాలు అని, కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అన్నారు. ఇక్కడ ఖురాన్లో ప్రవక్త వారి వయసు గురించి ప్రస్తావన ఉండదు. అంటే ఖురాన్ చదివితే వయసు తెలిసిందంటే కాదు. అయితే నిజంగా 90 సంవత్సరాలు అంటే ఎవరు కేసు పెట్టరండి. 90 సంవత్సరాలు అన్నంత మాత్రాన ఎవరి మనోభావాలు దెబ్బతావు. 90 సంవత్సరాలు కాదు 63 సంవత్సరాలు ఎవరు బతికారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది కాదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. శిక్ష చేస్తే ప్రవీణ్ అనుభవిస్తాడు. నేను ఏమంటే మందకృష్ణ మాదే గారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా అడుగుతా ఉన్నా, ఇక విశారదన్ మహారాజుని అడుగుతా ఉన్నా, ఇంకా పెద్ద మనుషులను చాలా మంది. చిలుక ప్రవీణ్ గారు దళిత సమాజానికి తోడుగా ఉన్నాడు, పేదవాళ్ళకు తోడుగా ఉన్నాడు. బై మిస్టేక్లో ఏది చేసిండా లేకుంటే కావాలని అన్నాడా, ఎట్లన్నా జరిగింది అయితే జరిగిపోయింది. దీని విషయంలో చిలుక ప్రవీణ్ 10 రోజులుగా అబ్స్కాండ్లో ఉన్నాడు. ఏం జరుగుతుందో ఎవరితోనూ మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. బ్రదర్ షఫీ గారితో మాట్లాడతారా, మీరు ఎవరితో మాట్లాడతారా? షఫీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆదర్శమూర్తి అవ్వాలంటే యేసు ఆదర్శమూర్తి అని చెప్పేసి యేసుతో జీసస్ క్రైస్ట్తో కంపేర్ చేశారు. ఆయన ఆదర్శమూర్తి తప్ప ఈయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడో అని ప్రశ్నించి ఇద్దరిని కంపేర్ చేశారు. అంటే క్రైస్తవులకు ముస్లిమ్స్ మధ్య కంపారిజన్, జీసస్కి మొహమ్మద్ ప్రవక్తకి కంపారిజన్. అందరికీ నమస్తే. నేను మీ ఆనపొసల వెంకటేష్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చిలుక ప్రవీణ్ తీన్మారు మల్లన్న స్టూడియోలో పనిచేసినటువంటి చిలుక ప్రవీణ్ తెలంగాణ రాష్ట్రానికి సుపరిచితుడు. దాని తర్వాత తీన్మారు మల్లన్నతో విభేదించి సొంత ఛానల్ పెట్టుకున్నప్పుడు చాలామందికి చిలుక ప్రవీణ్ సుపరిచితుడు. మ్యాక్సిమం చిలుక ప్రవీణ్ గురించి నేనెందుకు మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా చిలుక ప్రవీణ్ దళితుడు, చిలుక ప్రవీణ్ పేదోడు, చిలుక ప్రవీణ్ జర్నలిస్టు. అయితే చిలుక ప్రవీణ్కి ఏమైంది అంటే తన చేతే తన కన్ను పొడుచుకున్నాడా, తనకే అంటే తన మీద తన దెబ్బేసుకున్నాడా అన్నంత పని జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమైంది, బ్రదర్ షఫీ ఇక్కడ ఉన్న ఆయన వీడియో పెడుతున్నా, దీని విషయంలో మేము ముందర మాట్లాడతాం. అయితే చిలుక ప్రవీణ్ ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక మత పెద్దకు సంబంధించినటువంటి విషయంలో ఈయన చిలుక ప్రవీణ్ మాట్లాడుతూ నోరు జారాడు అన్నటువంటి ఒక దాంతో అక్కడ ఒక 1 hour వీడియోలో నుంచి 2 minutes వీడియో కట్ చేసి అది వైరల్ చేసి ఆ వీడియోని ఆధారంగా చిలుక ప్రవీణ్ మీద రాష్ట్ర వ్యాప్తంగా 2-3 కేసులు నమోదైనాయి. యాక్చువల్గా ఏదైనా ఒక ఆలోచన ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఒక వ్యక్తిని ఎట్లా దుర్మార్గుడని ముద్ర వేయచ్చు, ఒక వ్యక్తి మీద ఏ విధంగా కేసులు నమోదు చేయొద్దు, విచక్షణ అనేది కొంచెం ఉంటుంది. చిలుక ప్రవీణ్ ముస్లింలను చిలుక ప్రవీణ్ ఒక 10 ఏళ్ళుగా ఎక్కడైనా విమర్శించాడా? కావాలని ఒక వ్యక్తి పదే విమర్శించి పదే దాడులు చేసి పదే ఆ మతాన్ని కించపరుస్తున్నాడా, లేదంటే అనుకోకుండా జరిగిందన్న సంఘటన కూడా ఒకటి ఉంటుంది. అయితే ఈ విషయంలో బ్రదర్ షఫీ గారు పూర్తి అంటే బ్రదర్ షఫీ గారి మీద 2-3 కేసులు, 2-3 కాదు 4-5 వీడియోలు చేసి ఆయన వీడియోలు చేయడం వెనుక ఏమున్నది ఏం కథ అనేది ఎవరైనా చెప్పిరా ఏం చెప్పిరా కానీ చిలుక ప్రవీణ్కి ఫీడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రదర్ షఫీ మీద నెగటివ్ ఫీడ్ చేసి. నాకు కూడా ఒకసారి చిలుక ప్రవీణ్ ఒక చిన్న మీటింగ్లో కలిసినప్పుడు నాకు చెప్పిండు ఈ విషయం ఏంటంటే అంటే నేను ఇవి పట్టించుకోలేదు, ఈ మతాలకు సంబంధించి కులాలకు సంబంధించింది, మనమంతా భారతీయులం, మన దేశంలో మనమంతా కలిసిమెలిసి ఉండాలి, క్రిస్టియన్లుగా ముస్లింలుగా హిందువులుగా విడిపోయి కొట్టుకొని సచ్చి పగలు పెంచి ద్వేషాలు పెంచి మనం సాధించేది ఏముండదు. ఏదన్నా ఉంటే సెంటిమెంట్లకు మనం మాట్లాడొద్దు. వ్యక్తులుగా ఎవరన్నా సెంటిమెంట్లు రగిలిస్తే నేను బీజేపీల మీద చాలామంది విరుచుకుపడతా. ఎవరు వ్యక్తులుగా కులాలను రెచ్చగొట్టినా సెంటిమెంట్లను రెచ్చగొట్టి అభివృద్ధి పొందాలనుకున్నా లేకుంటే ఫేమస్ కావాలనుకున్నా అలాంటి వాళ్ళ మీద నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటా, రెచ్చిపోతూ ఉంటా, అది వేరే విషయం. ఇక్కడ చిలుక ప్రవీణ్ మీద కేసులు అయినాయి. ఒక వారం 10 రోజులుగా చిలుక ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. చిలుక ప్రవీణ్ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. చిలుక ప్రవీణ్ కోసం పోలీసులు 100ల సంఖ్యలో తిరుగుతున్నారని పొద్దుగాల మాట్లాడారు. మన TDMA తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఒకటి ఏర్పడి వాళ్ళకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. చిలుక ప్రవీణ్ కంపల్సరీ తప్పించుకొని తిరుగుతారు. నేనేమంటున్నానంటే మనకు తప్పించుకొని పోలీసులు మన వాళ్ళు, చట్టాలు మనవి. తప్పు చేస్తే మనం లొంగిపోవాలి. తప్పు చేస్తే మనము ఏదైనా అంటే తప్పు చేసి మనం తప్పించుకున్నటువంటి స్థితికి మనం రావద్దు. ఒకటి చిలుక ప్రవీణ్ విషయానికి వస్తే మనకు ఆ అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నా అనేది ముందు మాట్లాడి మీకు విషయం చెప్తా.
ఇలా చిలుక ప్రవీణ్ తన దైనందిన జీవితం లోపల ప్రతిరోజు వీడియోలు చేసే క్రమం లోపల మందకృష్ణను ఒక భగవంతుడిగా ఒక పెద్ద ఎత్తున అన్నా నీ యొక్క గొప్పతనానికి నువ్వే మా దేవుడు అన్నంత రీతిలో మందకృష్ణను చిలుక ప్రవీణ్ ఎన్నోసార్లు పొగిడిండు. మందకృష్ణను 1000 నెలల కొడియాడినటువంటి చిలుక ప్రవీణ్ పరిస్థితి ఇలా 10 రోజులుగా తప్పించుకొని పరిస్థితి. చిలుక ప్రవీణ్ జాడ ఎటు అని చెప్పి ఇలా ఎవరు మాదిగలు పట్టించుకున్నారు నాకేం కనవాలి. విశారదను విషయానికి వస్తే విశారదన యొక్క గొప్పతనాన్ని విశారదన చేసినటువంటి పనులను ఎన్నో ఎగ్జాగ్జరేట్ చేసి చెప్పినటువంటి వ్యక్తి చిలుక ప్రవీణ్. ఇక్కడ విశారదనకు సంబంధించిన మనుషులు కానీ ఇక్కడ మందకృష్ణ మాదిగ గారికి సంబంధించిన మనుషులు ఎవరు కూడా చిలుక ప్రవీణ్ విషయం లోపల ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అలా కుటుంబంలో తమ్మిని అరెస్ట్ చేసినా ఏమైనా అసలు యాక్చువల్గా చిలుక ప్రవీణ్ చేసినటువంటి నేరం ఎంత, దాని మోతాదు ఎంత, అసలు యాక్చువల్గా చిలుక ప్రవీణ్ వ్యక్తి అంటే మహమ్మద్ ప్రవక్తను విమర్శించేటువంటి క్యారెక్టరా కాదా, ఎందుకు ఈ విషయాలు వచ్చినాయనే మీద ఇలా మందకృష్ణ గారు ఎంటర్ కావాలి, ఇలా విశారదన మహారాజు కూడా ఎంటర్ కావాలి. కంపల్సరీ మందకృష్ణ మాదిగ అడుగులో అడుగై నడిచిండు చిలుక ప్రవీణ్. మందకృష్ణ మాదిగ యొక్క గొప్పతనాన్ని 1000 నోళ్ళకు కొడియాడాడు. కానీ ఇలా తన కోసం పనిచేసినటువంటి జర్నలిస్టుల గురించి మందకృష్ణ అనుచరులు ఇలా 10 రోజులుగా చిలుక ప్రవీణ్ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందో ఒక మతానికి సంబంధించినటువంటి నోట్ టంగ్ స్లిప్ అయింది, ఆ వీడియో డిలీట్ చేసిండు, సారీ చెప్పిండు. అయినా పోలీసులు పెద్ద ఎత్తున గాలింపులు చేస్తూ ఉన్నారు. చిలుక ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది ఏందో అనేది ఖచ్చితంగా నేనేమంటానంటే చట్టాలను మనం గౌరవించాలి, పోలీసులను మనం గౌరవించాలి. చిలుక ప్రవీణ్కు ఒక మతపరమైనటువంటి విషయం కాబట్టి ధైర్యం లేకపోవచ్చు. మందకృష్ణ గారైనా మందకృష్ణ అనుచరులైనా చిలుక ప్రవీణ్కు తోడుగా నిలవాలని నేను ఏవిఎం ఛానల్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి దళితుడే కావచ్చు, మాదిగనే కావచ్చు, కానీ ఎవరి సొమ్ము దోచుకోలేదు, ఎవరి భూములు ఆక్రమించలేదు, ఇక్కడ ఏ పేదవానికి నష్టం చేయలేదు. సమస్యల మీద పోరాడుతున్నప్పుడు పేదరికంలో ఉన్నానికి భయాందోళనలు అనేవి ఉంటాయి. కాబట్టి మందకృష్ణ పూర్తిగా దీని మీద ఎంటర్ కావాలని నేను కోరుకుంటా ఉన్నా. రెండోది విశారదన మహారాజు నాకు ట్రైన్లో ఒకసారి కలిసిండు చిలుక ప్రవీణ్. నేను వస్తుంటే అంటే ఇద్దరం వచ్చి వస్తుంటే అన్న అప్పుడప్పుడు నువ్వు విశారదను యొక్క యాంగిల్ కూడా ఒకసారి ఆలోచించు అని చెప్పి అన్న అని నాకు ఒకసారి పరిచయం అయ్యాడు. ఆ పరిచయమైన విషయంలో చాలా చక్కగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా నాకు ఒక ఆప్తుగానే అంటే నేను ఏమంటున్నా అంటే పేదరికంలో ఉన్న వ్యక్తి ఒక టంగ్ స్లిప్ అయితే ఇలా తప్పించుకొని తిరిగేటువంటి పరిస్థితికి వచ్చింది. అదే ధనవంతుడైతే అదే కోటీశ్వరుడైతే వాడు లాయర్లను పెట్టుకుంటాడు, ఏమో చేస్తాడు. ఇక్కడ నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలా సమాజంలో ప్రాబల్యం పొందినటువంటి మందకృష్ణ గారు కానీ లేదంటే విశారద మహారాజు ఇమ్మీడియట్గా చిలుక ప్రవీణ్కి ఏం జరిగిందో వాకప్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తాను. నేను ఈ వీడియోని అందరికి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగిందనేది చెప్తాడు. బ్రదర్ షఫీ చెప్తాడు. అసలు బ్రదర్ షఫీకి మనకు శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన పని ఆయన మన పని చేసుకుంటా. అయితే నాకు షఫీ గారి గురించి చిలుక ప్రవీణ్ చెప్పింది వేరే, ఆ యాంగిల్లో నేను కూడా ఆయన చూసినా కానీ కాకపోతే ఆధారాలు లేకుండా నేను మాట్లాడవద్దు కాబట్టి నేను మాట్లాడలే. ఆధారాలు వస్తాయన్నా ఆధారాలు ఉన్నాక చెప్తాను కానీ నేను నిజంగా కూడా ఆయన యొక్క విషయాలు అంటే ఫ్యామిలీ విషయాలు కానీ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ విషయాలు కానీ సమాజంలో సొసైటీలో జరుగుతున్నటువంటి తప్పులను మనము పట్టి సమాజంలో ఎవరు తప్పు చేసినా యువతులను కానీ తప్పుదో పట్టిస్తున్న ఎవరినైనా మనం ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. కానీ ఈ కులాలకు మతాలకు సంబంధించినటువంటి దేవుళ్ళకు సంబంధించిన సెంటిమెంట్ జోలికి మనం పోవద్దు. ఇది మాత్రం జగమెరిగినటువంటి సత్యం. అయితే షఫీ గారు ఏం జరిగిందని ఆయన మాటలు విన్న తర్వాత ఈ వీడియోని మీరు పూర్తిగా అర్థం చేసుకొని ఖచ్చితంగా చిలుక ప్రవీణ్కు ఆసరగా నిలవారే. చిలుక ప్రవీణ్ దోపిడీ చేయలేదు, మోసం చేయలేదు, మర్డర్లు చేయలేదు, ఏం చేయలేదు, టంగ్ స్లిప్ అయింది, తప్పయిందని చెప్పిండు, క్షమాపణ చెప్పి వీడియో పెట్టిండు. అందులో పెద్ద చేసిన నేరం ఏందనేది ఈయన చెప్తాడు. ఈయన చెప్పినాక విన్నాక మనం దీన్ని అది చేద్దాం. చెప్పనా ఇక్కడ చాలా మంది ముస్లిం సోదరులు కూడా మాట్లాడుతున్నారు, కొంతమంది వీడియోలో మాట్లాడుతూ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నేను చెప్పాలన్న విషయం జాగ్రత్తగా ఉండండి. అసలు అక్కడ ప్రవీణ్ మాట్లాడిన విషయం ఏంటి, చిలుక ప్రవీణ్ మహమ్మద్ సల్లాహు గురించి మాట్లాడిన విషయం ఏంటి? ఇక్కడ 90 సంవత్సరాలు నేను టైం స్లిప్ అయ్యాను, కానీ తర్వాత నేను ఖురాన్ చదివాను, అప్పుడు నాకు తెలిసింది 60 సంవత్సరాలు అని, కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అన్నారు. ఇక్కడ ఖురాన్లో ప్రవక్త వారి వయసు గురించి ప్రస్తావన ఉండదు. అంటే ఖురాన్ చదివితే వయసు తెలిసిందంటే కాదు. అయితే నిజంగా 90 సంవత్సరాలు అంటే ఎవరు కేసు పెట్టరండి. 90 సంవత్సరాలు అన్నంత మాత్రాన ఎవరి మనోభావాలు దెబ్బతావు. 90 సంవత్సరాలు కాదు 63 సంవత్సరాలు ఎవరు బతికారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అది కాదు, వారు చెప్పిన విషయాన్ని 2 నిమిషాల వీడియోని జాగ్రత్తగా పరిశీలిస్తే అతని ఉద్దేశం ఏంటో, అతను ఎంత విషయాన్ని ఇచ్చిన్నాడో అర్థమవుతుంది. అవునా? ఏమంటారు? 90 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధుడు 25 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీని భర్త చనిపోతే
పెళ్లి చేసుకున్నాడు అని చెప్తూ దీనికి సంజాయిషి చెప్తే ఏమంటారంటే వీళ్ళు భర్త చనిపోయాడు కాబట్టి ఆ స్త్రీ వ్యభిచారంలోకి వెళ్ళిపోతుంది, వ్యభిచారిగా మారిపోతుంది కాబట్టి అయితే ఇందులో నేను ఏమంటానంటే, ఇందులో సమాజంలో అనేక వీడియోలు మనం చూసినాం. ఎంతోమంది పేదరికములో ఉన్న అమ్మాయిలను ముసలి వాళ్ళు పెళ్లి చేసుకున్నటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ కుక్కలు చూసినాం. వాళ్ళ ముఖం మీద కూడా ఉంచినాం. ఎప్పుడైతే ఏజ్ వ్యత్యాసం ఉన్నప్పుడు 90 ఏళ్ళోడు 20 ఏళ్ళ అమ్మాయిలను చేసుకోవడం అనేది ఒక పాపం చర్య. ఎందుకంటే వాడు బతికేదే కాదు, బతికిన తర్వాత ఆమె బతుకు ఆగమైపోతుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి ఎన్నో పోరాటాలు వచ్చినాయి. అంబేద్కర్ లాంటి మహానుభావులు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. అది సమాజంలో జరుగుతున్నది, దాన్ని బట్టి అన్నడేమో. కానీ ఇంకా నేరపూరితమైన మాటలు చిలుక ప్రవీణ్ ఏం మాట్లాడినా సమాజానికి తెలవాలి. షఫీ గారు ఎవరు ఈ కేసులు పెట్టించింది? షఫీ గారే. ఇది మొత్తము అంటే ఈ షఫీ అంటే ముసల్మాన్ కానీ సమాజంలో ఒక మోటివేషన్ స్పీకర్గా ఈయన మీద చాలా సుపరిచితుడు, మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి వ్యక్తి. ఈయన నమ్ముతారంటే ఈయన మీద ఏదొచ్చినా జనాలు తట్టుకోలేరు షఫీకి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా షఫీ గారికి అభిమానులు ఉన్నారు. కానీ షఫీ గారి మీద చిలుక ప్రవీణ్ పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు. ప్రత్యేకంగా చిలుక ప్రవీణ్కి షఫీకి పగలలేవు. అసలు ఆ చిలుక ప్రవీణ్ గారిని మాట్లాడుతున్నప్పుడు నేనే వాదించాల్సి ఉంది. ఇది ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? అసలు చిలుక ప్రవీణ్ కానీ మాలాంటి క్యారెక్టర్ ఏంటంటే, తప్పు జరుగుతుందంటే సహించవాడు మనవాడైనా సరే. ఇదొకటి ఉంది, ఈ దూకుడు స్వభావం ఉంది. ఆ దూకుడు స్వభావంతో బదర్ షఫీ మీద విరుచుకుపడ్డా, ఇక్కడ ఇరుక్కపోయినట్టు అయిందా ఏమైందనే విషయం మీద మనం ఆయన చిలుక ప్రవీణ్ గారితో మాట్లాడదాం. ఒకసారి ఇది అయిపోయిన తర్వాత అంటే పోలీసులను తప్పుదో మనం పట్టియొద్దు, పోలీసులకు అనుకూలంగా వ్యవహరించాలి, అంటే చట్టానికి అనుకూలంగా వ్యవహరించాలి, చట్టం ప్రకారం మనం నడుచుకోవాలి. చిలుక ప్రవీణ్ గారి వీడియో చూస్తే ఖచ్చితంగా మనం చట్టం ప్రకారం నడుచుకోవాలి, భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసినప్పుడు దానికి ఉన్నటువంటి ఆ తప్పును క్షమించమని అడిగిన తప్ప మనం అంతకన్నా ఎక్కువ ఏం చేయలేం. ఏ తప్పు ఎంతవరకు కోర్టు చూస్తారు, జడ్జీలు చూస్తారు, ఇవన్నీ పెద్ద కేసులు నిలబడతాయని కాదు. ఇలా భయపడి పోలీసులు మొత్తం తిరుగుతుంటే మనం దాచుకొని తిరగాల్సిన అవసరం లేదు. అయితే మాట్లాడిన విషయం మాట్లాడినాక మనం చూద్దామా. దానికోసం ఒక తండ్రిగా భావించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు తప్ప తండ్రి ఎలా అవుతాడు అని చెప్పేసి హేళనగా మాట్లాడడం జరిగింది. ఇది టంగ్ స్లిప్ అన్నది క్వశ్చన్. అదొకటి. రెండవది వారు ఏమన్నారంటే, ఎవరు చచ్చిపోయినా కానీ వాళ్ళ భార్యని తీసుకొచ్చి ఇంట్లో వేసుకుంటే ఆదర్శమూర్తి ఎలా అవుతారు అని ఇంకో విషయం, చాలా పెద్ద విషయం. ఇది టంగ్ స్లిప్ అన్నది నా క్వశ్చన్. తర్వాత ఆదర్శమూర్తి అవ్వాలంటే యేసు ఆదర్శమూర్తి అని చెప్పేసి యేసుతో, జీసస్ క్రైస్ట్తో కంపేర్ చేశారు. ఆయన ఆదర్శమూర్తి తప్ప ఈయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రశ్నించి ఇద్దరిని కంపేర్ చేశారు. అంటే క్రైస్తవులకు ముస్లిమ్స్ మధ్య కంపారిజన్, జీసస్కి మొహమ్మద్ ప్రవక్తకి కంపారిజన్. అక్కడ నుంచి ఆగాడా అదే 2 నిమిషాల్లో 10 తలలున్న రావణాసుడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు? ఆదర్శమూర్తి కాదు కదా, మంది పళ్ళని ఎత్తుకొచ్చేవాడు ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని ప్రవక్త ముహమ్మద్ని రావణాసుడితో పోల్చడం జరిగింది. రాముడు సరే, మీరు షఫీ గారు చిలుక ప్రవీణ్ నేనేమంటే రావణాసురులం సగానికి సగం మంది దేశంలో దేవునితో పోల్చుతాం. మేము కూడా రావణ బ్రహ్మ అంటారు, రావణాసురుడు దళితులు అంటారు. అసలు రావణాసురుడు 10 తలలు ఇవన్నీ క్రియేషను. ఈ క్రియేషన్ దాంట్లో ఆయన ఏమన్నాడో రావణాసురుడితో అంటే రావణాసురుడిని తప్పుగా దళిత సమాజం ఒప్పుకోదు. ఇలా రావణాసురుని యొక్క లంక దహనాన్ని దళిత సమాజం ఒప్పుకోవట్లేదు. ఇలా రావణాసురుని తప్పుడు వ్యక్తి అని దాంతో పోల్చుకునే ఇవన్నీ కాదు. ఎవరో కథలు రాస్తే ఆ కథలకు మనం బలి కావాల్సిన అవసరం లేదు. సమాజం మనం రాజ్యాంగాన్ని ఫాలో కావాలి, మనం రూల్స్ ఫాలో కావాలి, మనం తప్పులు చేయొద్దు, మనం సెక్షన్లకు కారకులం కావద్దు. ఇలా సెంటిమెంట్లు ఇక రావణాసురుడు ఆయన పోల్చి నేనేమంటానంటే, ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఎక్కువ మాట్లాడినప్పుడు తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మాట్లాడినప్పుడు తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి చిలుక ప్రవీణ్ ఒక వర్ణించడంలో భాగంగా చెప్పినట్టు తప్పు. నేనేమంటే ఒక సమాజాన్ని, ఒక ఇస్లాం సమాజాన్ని టార్గెట్ చేస్తూ మనం మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ తెలియక మాట్లాడితే మనకు క్షమాపణ చెప్పిండు, వీడియో డిలీట్ చేసిండు, అది ఓకే. తెలిసి మాట్లాడినటువంటి పెద్ద తప్పులు ఏంటివని చెప్తూనే ఉన్నాడు. ఏం చెప్పిండు? రావణాసురునితో పోల్చిండు, అది తప్పే. ఇంకేంది, ఎక్కువ వయసును పెళ్ళి మళ్ళా అంటే భర్తలు చనిపోతే ఎంతమందిని చేసుకుంటారు, అందరిని చేసుకుంటారు అని చెప్పిండు, అది కూడా తప్పే. ఇంకేమన్నాడు? ఈ విధంగా అంటే ఇది టంగ్ స్లిప్.
సరే ప్రవీణ్ గారు క్షమాపణ కోరుతూ నేను 90 సంవత్సరాలు నేను టంగ్ స్లిప్ అయిపోయాను, నన్ను క్షమించండి అన్నారు. 90 సంవత్సరాలు అనేది పాయింట్ కాదు అక్కడ. రావణాసుడితో మొహమ్మద్ ప్రవక్తను పోల్చడము, రాముడితో పోల్చడము, జీసస్ తో పోల్చడము, వాళ్ళ ఆదర్శమూర్తి వీళ్ళ ఆదర్శమూర్తి కాదని చెప్పడం. చివరికి ఏమన్నాడంటే ముస్లింలలో కూడా కొంచెం న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచించాలి ఈయన ఎలా ఆదర్శమూర్తి అవుతాడో అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. మహేంద్ర, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది టంగ్ స్లిప్ అంటారా? మీకు అనిపిస్తుంది ఇది మొత్తం అంటే? అలా అనిపించలేదు. లేదు అంటే 90 సంవత్సరాలు ఉన్న టంగ్ స్లిప్ అంటే ఒప్పేసుకుంటాం, మిస్ఇన్ఫర్మేషన్ ఇలా చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి నేను చూడలేదు అని చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత సారాంశం వింటే ఇది టంగ్ స్లిప్ కాదు. టంగ్ స్లిప్ ఎలా అంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బదులు కేసీఆర్ అంటాం, అది టంగ్ స్లిప్. మళ్ళీ సారీ అండి అని అండి మళ్ళీ ఇది అంటాం. లేదు 90 బదులు 60 అంటే అది కూడా టంగ్ స్లిప్. అంటే సారాంశం చెప్పిన తర్వాత టంగ్ స్లిప్ అంటే 2 నిమిషాలలో ప్రవీణ్ గారు చెప్పాలని ప్రయత్నం చేసింది ఏంటంటే ఆయన ఆదర్శమూర్తి కాదు, ఆయన ఆదర్శమూర్తి ఎలా అవుతాడు అని 3-4 సార్లు చెప్పారు. ఆదర్శమూర్తి అంటే జీసస్ లా ఉండాలి, మొహమ్మద్ ఆదర్శమూర్తి కాదు అని చెప్పారు. రాముడు ఆదర్శమూర్తి కానీ రావణాసుడు కాదు అని చెప్పి రావణాసుడితో పోల్చారు. అంటే చాలా ఇంకా ఏమన్నారంటే ముస్లింలలో ఉన్నటువంటి న్యూట్రల్ గా ఆలోచించాలి దీని గురించి అని చెప్పి కూడా అర్పించడం జరిగింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో షఫీ చెప్తే చేసేసేవాళ్ళు కాదండి. షఫీ చెప్పాడు కాబట్టి డిపార్ట్మెంట్ చేసేసింది, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుందంటే అది డిపార్ట్మెంట్ బ్లేమ్ చేసుకున్న వాళ్ళం మొత్తం. ఎప్పుడైతే నా కంప్లైంట్ వెళ్ళిందో పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తిగా పరిశీలించింది. కేవలము ఏముంటుందంటే నిజంగా కూడా పోలీసులకు కూడా ఏముంటుంది అంటే ఈ కమ్యూనల్ వైలెన్స్ పోలీసులు ఎందుకు మన ఎంబడి పడతారంటే ఈ అంటే మతాలకు సంబంధించిన ఏం చేస్తుంది సోషల్ మీడియాలో 1 కాదు 2 కాదు ప్రచారం చేసి ఏం చేస్తారంటే వర్గాల దాడికి సమాజం కొట్టుకునే స్థాయికి వస్తుంది. పోలీసు వాళ్ళు మనకు వేటాడుతున్నారు అంటే వాళ్ళది ఏదో పని లేక కాదు. ఇలాంటివి వస్తే ఏమవుతుందంటే ఒక వర్గం ఇంకొక వర్గం మీద దాడులు చేసేటువంటి పరిస్థితికి వెళ్తుంది. కాబట్టి ఇది ఇంతవరకు ఆపాలి. ఎవరు మాట్లాడినా ఇది తప్పు తప్పులను ఎప్పటికైనా ఖండించి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారన్న భయం ఉండాలన్న ఉద్దేశంతో పోలీసు వాళ్ళు వస్తారు తప్ప ఇంకోటి కాదు. అరే పెద్ద అంటే ఇక్కడ ఈ జడ్జిలు నేనేమంటాను అంటే ఈ సున్నితమైన అంశాల మీద నేను డైరెక్ట్ ఐ కెనాట్ గివ్ జడ్జిమెంట్. ప్రవీణ్ గారు చెప్పినటువంటి మాట ఇక్కడ బ్రదర్ షఫీ గారు చెప్తున్నది ఏంటంటే మహమ్మద్ ప్రవక్త వాళ్ళకు మతానికి సంబంధించినటువంటి ఒక పెద్ద ముస్లింలంతా గౌరవించేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు నాకు పెద్దగా ఉంది అది పలకడానికి కోసం. ఆ వ్యక్తికి మ్యారేజ్ అంటే భర్తలు చనిపోయిన అందరినీ చేసుకుంటాడా, ఎంతమందిని చేసుకుంటాడా అని ఒక క్వశ్చన్ అడిగిందట. రెండోది ఆయన 95 ఏండ్లు ఉన్నాయి, 25 ఏళ్ళ అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడా తప్పు కదా అన్నాడు. రెండవది రావణాసురునితో పోల్చిండు అని అన్నాడు. ఈ విధంగా 4వది ఏమన్నాడు, ముస్లింలు న్యూట్రల్గా ఉండే ముస్లింలారా మీరు ఆలోచించండి, మీ పెద్ద మంచిది కరెక్టే అని 4 తప్పులు చేసిండు ప్రవీణ్ అనేది బ్రదర్ షఫీ గారి నోటి ఉంటేనే మనం విన్నాం. నేనేమంటున్నానంటే సరే జడ్జి గారు కానీ ఇంకోరు నేనేమంటున్నానంటే మనము అందరం కలిసి ఈ సమాజంలో బాధితులు ఎవడు, పీడితులు ఎవడు, బాధితులు ఎవడు, పీడిస్క తిన్నవాడేవాడు. మనం ఒక మాట అని ఒకరి మీద ఒకరి దుమ్ము పోసుకొని బతుకుదామా, లేకుంటే సమాజంలో వెనుకబడే వర్గాల ముందుకు తీసుకుపోదామా? ఇలా వీళ్ళు అంటే మైనార్టీ సమాజం, క్రిస్టియన్ సమాజం, దళిత సమాజం వీళ్ళంతా కొట్టుకు సస్తూ ఉంటే దోసుకునే తోడు భూములు దాచుకొని పోతూ ఉంటాడు. ఈ సమాజంలో ఈ ఒక్క విషయంలో అది తప్పైతే జడ్జి శిక్ష వేస్తే నేనేమంటున్నానంటే తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. శిక్ష చేస్తే ప్రవీణ్ అనుభవిస్తాడు. నేనేమంటున్నానంటే మందకృష్ణ మాదేవ్ గారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా అడుగుతా ఉన్నా, ఇక విశారదన్ మహారాజుని అడుగుతా ఉన్నా, ఇంకా పెద్ద మనుషులను చాలామంది. చిలుక ప్రవీణ్ గారు దళిత సమాజానికి తోడుగా ఉన్నాడు, పేదవాళ్ళకు తోడుగా ఉన్నాడు. బై మిస్టేక్లో ఏది చేసిండా లేకుంటే కావాలని అన్నాడా, ఎట్లన్నా జరిగింది అయితే జరిగిపోయింది. దీని విషయంలో చిలుక ప్రవీణ్ 10 రోజులుగా అబ్స్కాండ్లో ఉన్నాడు. ఏం జరుగుతుందో ఎవరితోనూ మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. బ్రదర్ షఫీ గారితో మాట్లాడతారా, మీరు ఎవరితో మాట్లాడతారా? షఫీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే మీ వెనుక ఎవరో శక్తి ఉంది అంటే బ్రదర్ షఫీ గారి యొక్క లీకులు చిలుక ప్రవీణ్ గారికి వచ్చినాయి. నేను మాట్లాడిన ఏమంటే బ్రదర్ షఫీ గారు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అది చేసుకున్నాడు, ఇది చేసుకున్నాడు ఎవరో చెప్పిరు ఆయనకు. ఆ విషయం నా వరకు కూడా వచ్చింది, కానీ నేను ముందుకు చేయలేదు. మనం ఆధారం లేకుండా ప్రూఫ్ లేకుండా మాట్లాడొద్దు. కొంతమంది మహిళలు కూడా పోయి షఫీ మీద అడ్వకేట్ దగ్గరికి పోయారు, ఆ అడ్వకేట్ న్యూట్రల్లో పెట్టిండు, రేపు భవిష్యత్తులో కేసులు కూడా కాబోతున్నాయన్న విషయం చెప్పిరు. కానీ నోటి మాటలతోని మనము మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదు. ఆరోపణలు గాలికి మస్తు వస్తాయి. గాలికి మాట్లాడుకున్న మాటల్లో కూడా మనం చేయాలి అని అట్లా చేయొద్దు అనేది నేను అనుకుంటున్నా. ఇక్కడ ఈ విషయం మీద షఫీ గారైనా చిలుక ప్రవీణ్ అయినా పెద్ద మనుషులు ఎవరైనా
కావాలని మళ్ళీ మళ్ళీ చేస్తే అది ఖచ్చితంగా శిక్షార్హమే. ఒకసారి జరిగింది, వీడియో కూడా డిలీట్ అయిపోయింది, క్షమాపణలు కూడా అడిగారు. దీన్ని ఇంతకే మనము పోలీసుల ముందు పోయి లేకుంటే కాంప్రమైజ్ అవుతారా, లేకుంటే అరెస్ట్ చేస్తారా, లేకుంటే జడ్జి సిస్టమేట్ ఇస్తారా చూడండి. కాకపోతే పెద్దల మధ్య అల్లర్లు కాకుండా, ఇలా దళిత సమాజం మధ్య ముస్లిం సమాజం వల్ల అల్లర్లు కాకుండా మాట్లాడుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మన పైన ఉంది, ఇందులో డౌట్ లేదు. ఇక్కడ షఫీ గారు ఇప్పుడు దీన్ని ఇంతటితో ప్రొలాంగ్ చేయకుండా మనం ఇంకా కూడా చేయకుండా, నేను ఏమంటున్నంటే దగాపడ్డ రెండు వర్గాల మధ్య కొట్లాటలు ఉండకూడదని నా ఉద్దేశం. అనవసరంగా మనకు సబ్జెక్ట్ లేనప్పుడు మనం కూడా ఒక వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. దానికి కూడా అవసరమే లేదు. నేనేమంటే ఒక దేవుణ్ణి విమర్శించడం, ఒక వ్యక్తిని విమర్శించు. ఒక వ్యక్తి పదే పదే సమాజాన్ని మోసం చేసే మాటలు మాట్లాడితే వ్యక్తిని విమర్శిద్దాం. ఎందుకంటే వ్యక్తి మనతోటి వాడు కాబట్టి చట్టాలకు అనుకూలంగా మాటలు విమర్శించాలి. కానీ ఎవరైతే అందరు గౌరవంగా ఒక వ్యక్తిని చూస్తూ ఉన్నారో ఈ మనస్పర్ధలకు వస్తాయి, ఈ సెంటిమెంట్లకు సంబంధించింది వస్తుంది. కాబట్టి దయచేసి మనం ఎవరం కూడా ఈ విషయాలకు పోకూడదు అనేది నా ఉద్దేశం. ఇలా చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, బ్రదర్ షఫీ గారి విషయంలోనే చిలుక ప్రవీణ్ కొన్ని వీడియోలు చేసిండు. ఆ వీడియోలలో భాగంగానే ఆయన కొన్ని మాట్లాడినట్టు, ఆ మాట్లాడిన విషయం తప్పైందని చెప్పిండు. ఇంకా వేరే విషయాలు ఆయన ఏమేమి మాట్లాడి ఎందుకు మాట్లాడాడు ఈ విషయంలో నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. ఇక్కడ నా రిక్వెస్ట్, ఎందుకంటే చిలుక ప్రవీణ్కు ఎవరు తోడు లేరు అన్నటువంటి భయంతోనే భయపడుతున్నటువంటి చిలుక ప్రవీణ్ గారికి ఖచ్చితంగా మేమందరం కూడా తోడుగా ఉంటాము. తప్పును ఖచ్చితంగా పోలీసులకు సరెండర్ చేయాలనే మేము అనుకుంటున్నాము. ఒకవేళ మాకు ఫోన్ చేస్తే, నాతో ఇంతవరకు ఫోన్లలో ఎప్పుడు మాట్లాడే డైరెక్ట్ మేము కలిసి ఒక మీటింగ్లో కలుసుకున్నాం. డైరెక్ట్ మెట్రో ట్రైన్లో వచ్చిన తర్వాత చిలుక ప్రవీణ్ స్టూడియో కూడా పోయిన నేను. సో ఇది చూపించుండి మాట్లాడి ఒక నెల కింద. అయితే దాని తర్వాత చిలుక ప్రవీణ్ అబ్స్కాండ్ అయినటువంటి పరిస్థితి తర్వాత నేను విన్న తర్వాత ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, మందకృష్ణ మాదిగ గారికి, విశాల మహారాజు గారికి, లేకుంటే ఈ సమాజానికి నేను చెప్తా ఉన్నా, చిలుక ప్రవీణ్ను కాపాడండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూసిన మీ అందరికీ వీడియోని ఏవిఎం ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నా. మత జోలికి పోవద్దు, మతాల విద్వేషాలు రెచ్చగొట్టద్దు. మనమంతా భారతీయులం. వీఆర్ ఇండియన్స్, వి రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రీడ్. అన్ని మతాలను మనం గౌరవిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.